తమిళనాడులో మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాలు ఎన్ని? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి 234. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావలసిన మెజారిటీ ఎన్ని? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ సి 118. 2026 ఎన్నికల పోలింగ్ ఎప్పుడు జరిగింది? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి ఏప్రిల్ 23, 2026. ఓట్ల లెక్కింపు ఎప్పుడు జరిగింది? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ సి మే 4, 2026. 2026 ఎన్నికల ముందు ముఖ్యమంత్రి ఎవరు? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి ఎంకే స్టాలిన్. ఎంకే స్టాలిన్ ఏ పార్టీకి చెందినవారు? ఆన్సర్ కామెంట్ చేయండి. నటుడు విజయ్ ప్రారంభించిన కొత్త పార్టీ ఏది? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి టీవీకే. 2026 ఎన్నికల్లో ప్రధానంగా ఎన్ని ఫ్రాంట్లు పోటీ పడ్డాయి? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి 3. డిఎంకే నేతృత్వంలోని కూటమి పేరేమిటి? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ సి సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్. ఏఐఏడిఎంకే ఏ జాతీయ పార్టీతో కూటమి కట్టింది? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి బీజేపీ. 2026లో సుమారు ఎన్ని ఓటర్లు ఉన్నారు? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ సి 5.7 కోట్లు. సుమారు ఓటింగ్ శాతం ఎంత? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ సి 85%. భారత్లో ఓటింగ్ కోసం ఏ యంత్రం ఉపయోగిస్తారు? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి ఈవీఎం. భారతదేశంలో ఎన్నికలను ఎవరు నిర్వహిస్తారు? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ సి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. 2026లో ఎక్కువ ప్రభావం చూపిన కొత్త పార్టీ ఏది? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ సి టీవీకే. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి? ఆన్సర్ కామెంట్ చేయండి. తమిళనాడు రాజధాని ఏది? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ సి చెన్నై. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఏ రకం? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి రాష్ట్ర. 2026 ఎన్నికలు ఎన్ని దశల్లో జరిగాయి? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఏ 1. భారత్లో ఓటింగ్. ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి ఐచ్ఛికం. పోలింగ్ సాధారణంగా ఎప్పుడు ప్రారంభమవుతుంది? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి ఉదయం 7 గంటల నుండి. ఓటు వేయడానికి అవసరమైన పత్రం ఏమిటి? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి ఆధార్ అండ్ ఐడి ప్రూఫ్. 2026 ఎన్నికలపై ప్రభావం చూపిన అంశం ఏమిటి? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి సినిమా వ్యక్తులు. 2026 ఎన్నికలు ఎలా జరిగాయి? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ సి 3 పక్షాల మధ్య. తమిళనాడులో అత్యధిక ఓటింగ్ శాతం నమోదైన సంవత్సరం ఏది? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ సి 2026.